చరిత్రకందని మహామనిషి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1848 మంది ట్రస్టుల్లో సమక్షంలో ఈ మినీ మహానాడు జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది పండుగ వాతావరణంగా ఉంది. ఎందుకంటే చరిత్రకందని మహామనిషి శ్రీ నందమూరి తారక రామారావు పుట్టినరోజు అంటే అందరూ కూడా సంతోషంగా, నిజంగా రాష్ట్రం అంతా ఈ రోజున తెలుగు పండుగ వాతావరణం మరి కలుగుతూ ఉంది. మరి అదే విధంగా జరుపుకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు అందరూ కూడా. తెలుగు తమ్ముళ్లే కాకుండా ప్రజానీకం అంతా కూడా, ఎందుకంటే ఈ రోజు రాష్ట్రం చాలా సంతోషంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ప్రజలందరూ ప్రశాంతంగా బతుకుతున్నారు. ఆ వాతావరణాన్ని సందర్శించుకొని ఈ రోజున ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మోడీ గారు కొన్ని ఆంక్షల వల్ల, వాహనాలు కొంచెం ఖర్చు తగ్గించడం వల్ల ఆ విధంగా దాన్ని కుదించుకుండి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి క్లస్టర్ కూడా చేయటం జరుగుతూ ఉంది. మరి అలాంటి మహానుభావుడు మహానాడికి నేను ఎప్పటి నుంచో, నేను పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఈ పార్టీలోనే ఉన్నాను. మా నాన్నగారు కూడా వెళ్ళేవాడు. నేను ఈ మహానాడుకి హైదరాబాద్ గట్ట వెళ్తే బస్సుల మీద వెళ్తా ఉండేవారు. మా నాన్నగారితో నేను ఆయన బతిమాలుకొని, నేను వస్తానంటే నువ్వు కుర్రోడు, నువ్వు ఎందుకు అన్నా కానీ బతిమాలి ఏడిసి నేను వస్తాననేసి, అప్పటి నుంచి నాకు ఈ పార్టీ అంటే మక్కువ. నాకు ఓటు హక్కు రాలేదు, అప్పటి నుంచి కూడా ఈ పార్టీ అంటే నాకు మక్కువ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే పార్టీలో కొనసాగుతున్నాను. ప్రతి తల్లిదండ్రులు కూడా కొడుకులకి ఆస్తిస్తారు, కానీ మా నాన్నగారు అయితే నాకు పార్టీ జెండా ఇచ్చారు. ఆ జెండాను కాపాడమనేసి నాకు నినాదాన్ని ఇచ్చారు. దాన్ని పట్టుకుని ఈ రోజు వరకు కూడా ఆ పార్టీ కోసమే పనిచేస్తున్నాను, ఆ పార్టీలోనే ఉన్నాను, ఆ పార్టీలోనే కొనసాగుతున్నాను. ఎందుకంటే ఈ పార్టీలో ఉంటూ నేను సర్పంచ్ కూడా చేశాను. ఎందుకంటే ఆ రోజు నేను సర్పంచ్ పని చేసినప్పుడు 180 మంది కూడా నాకు శబాస్ అన్నారు. ఎందుకంటే పార్టీ ఇచ్చిన బలం అది. పార్టీ చేసిన పార్టీ కృషే మేము అంతవరకు చేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున ఆయనకి ఈ విధంగా నివాళులు అర్పిస్తాం మా అందరికీ కూడా చాలా గర్వంగా ఉందనేసి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటాను.